సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రీడెవలప్మెంట్ డిసెంబర్ అప్డేట్ ఇది వచ్చేసి నేను వచ్చేసి ఇటు నార్త్ టర్మినల్ దిక్కున్న ఇక్కడ గేట్ నెంబర్ 5 ఉండే ఇక్కడ బుకింగ్ ఆఫీస్ ఉండే అప్పట్లో. ఇప్పుడు డిమాలిష్ చేశారు. డిమాలిష్ చేసి డీప్ ఎక్స్కవేషన్ చేసి కింద పార్కింగ్కి సంబంధించిన ఏరియా ఇదంతా చూడవచ్చు. పిల్లర్ వర్క్స్ నడుస్తున్నాయి. ఈ ఏరియాలో బుకింగ్ ఆఫీస్ ఉంటుండే. ఆ బుకింగ్ ఆఫీస్ని గేట్ నెంబర్ 4 దిక్కు షిఫ్ట్ చేశారంట పక్క. ఇదంతా అప్పట్లో బుకింగ్ ఆఫీస్ ఏరియా. అటు ఆ షెడ్ కనిపిస్తుంది కదా, షెడ్ దగ్గర గేట్ నెంబర్ 5 అది. గేట్ నెంబర్ 5కి వెళ్ళే దారి పాత గేట్ నెంబర్ 5 వచ్చేసి ఏరియాలు ఉండే. ఇప్పుడు ఈ బిల్డింగ్ని అండర్ కన్స్ట్రక్షన్ చేశారు రీసెంట్గా. ఇదంతా కొత్త అప్డేట్ ఇది. డిసెంబర్లో చూడొచ్చు రాళ్ళని పగలగొడుతున్నారు. ఇక్కడ మొత్తం మన ఈ హైదరాబాద్ అంతా వచ్చేసి డక్కన్ ఏరియా అంటారు. ఎందుకంటే మన ఏరియా హైదరాబాద్ అనే ఏరియా అంతా రాళ్ళతో నిండి ఉంటుంది మొత్తం. ఇదంతా కొత్తగా కన్స్ట్రక్ట్ చేసిన బిల్డింగ్స్ ఇవన్నీ. ఇప్పటిదాకా చెప్పాను కదా గేట్ నెంబర్ 4 అని. ఆ గేట్ నెంబర్ 4 దిక్కు షిఫ్ట్ చేశారు బుకింగ్ ఆఫీస్ని. ముందుకెళ్ళి చూద్దాం. చూడవచ్చు ఆ రాళ్ళని పగలగొడుతున్నారు డ్రిల్లింగ్ చేసి. ఈ ట్రాక్టర్స్ ఉన్నాయి. ఈ ట్రాక్టర్స్ ద్వారా హైడ్రాలిక్ ప్రెజర్ని క్రియేట్ చేశారు. హైడ్రాలిక్ ప్రెజర్ని క్రియేట్ చేసి దాంట్లోకించి వచ్చే గాలిని అటు డ్రిల్లింగ్లో షిఫ్ట్ చేస్తారు. ఆ ప్రెజర్కి ఆ హోల్ అనేది డ్రిల్ చేస్తుంది మిషన్. ఇక్కడ పిల్లర్కి సంబంధించిన వర్క్ నడుస్తుంది. దగ్గరికి వెళ్ళి చూద్దాం ఒకసారి. ఇక్కడ చూడవచ్చు బోర్డ్ని ఏర్పాటు చేశారు సేఫ్టీ ఫస్ట్ డీప్ ఎక్స్కవేషన్ అని. చూడవచ్చు ఈ పిల్లర్స్కి సంబంధించిన మ్యాట్ వర్క్ నడుస్తుంది. ఇదంతా లేటెస్ట్ వర్క్ అన్నమాట డిసెంబర్ మంత్లో. పిల్లర్స్కి అటు షట్టరింగ్ కోసం స్టార్టర్ వేస్తున్నారు. ఇది అటు పక్క ఆల్రెడీ స్టార్టర్ వేశారు చూడొచ్చు. ఇది వచ్చేసి ఇటు ఆల్ఫా హోటల్ దిక్కు నడుస్తుంది వర్క్. ఇది గేట్ నెంబర్ 5 దిక్కు. మనం ముందుకు వెళ్దాం. ఇంకా గేట్ నెంబర్ 4 అని. ఇది వచ్చేసి గేట్ నెంబర్ 4 ఇది. అప్పట్లో ఈ ఏరియాలోనే గేట్ నెంబర్ 4 ఉంటుండే. ఇప్పుడు ఆ ఏరియాలోనే గేట్ నెంబర్ 4ని కన్స్ట్రక్ట్ చేశారు. పైన పిల్లర్ వర్క్ చూడొచ్చు గేట్ నెంబర్ 4లో. అటు కార్నర్ పిల్లర్ కనిపిస్తుందో అక్కడ గేట్ నెంబర్ 5 ఉంది. ఆ గేట్ నెంబర్ 5 దగ్గర ఉన్న బుకింగ్ ఆఫీస్ని ఇక్కడ షిఫ్ట్ చేశారు ఈ గేట్ నెంబర్ 4లో. ఇంకా ఇక్కడ ప్యాసింజర్స్ వెయిటింగ్ ఏరియా కూడా ప్రొవైడ్ చేశారు ఆ పక్కన. పక్క ఇప్పటిదాకా చూసాం కదా, కంటిన్యూ చేద్దాం. ఇవి స్టిల్ స్టేషన్ ఎంట్రీ 2A అని బోర్డు కనిపిస్తుంది కదా, అవతల స్టీల్ ఫ్రేమ్కి సంబంధించిన వర్క్ చూడవచ్చు. అది వచ్చేసి స్కైవే కాన్కోర్కి సంబంధించిన వర్క్ అదంతా. అటు ఆల్రెడీ ఆ వర్క్ అనేది ఓల్డ్ వర్కే. ఇది మల్టీ లెవెల్ పార్కింగ్ పక్కన కన్స్ట్రక్ట్ చేస్తున్న బిల్డింగ్ ఇది. మనం అటు దగ్గర వెళ్తలేము,
ఇక్కడ లోపలికి వెళ్దాము ఒకసారి స్టేషన్ లోపలికి. వర్క్ అంతా వచ్చేసి గేట్ నెంబర్ 4 పక్కన. ఇదంతా స్టేషన్ లోపలికి వెళ్దాం అనుకున్నా, ఈ వ్యూ చూపిద్దామని ఆగిన. ఇక్కడ ఇదంతా నార్త్ టర్మినల్ బిల్డింగ్ దిక్కు జరుగుతున్న వర్క్. ఇదంతా లోపల ట్రైన్ చూడొచ్చు. ఇక్కడ అండర్ గ్రౌండ్ స్లాబ్ వర్క్ అయిపోయింది. ఫస్ట్ ఫ్లోర్కి సంబంధించిన పిల్లర్స్ చూడొచ్చు, పిల్లర్స్ని కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఇది వచ్చేసి గేట్ నెంబర్ 4 బుకింగ్ ఆఫీస్. ఇక్కడ షిఫ్ట్ చేశారు 5 నుండి. ఇప్పుడు లోపలికి వెళ్తున్నాం మనం. ఇదంతా వచ్చేసి ప్యాసింజర్స్ వెయిటింగ్ ఏరియా. ఇదంతా గేట్ నెంబర్ 4లో స్టేషన్ లోపలికి ఎంటర్ అవుతున్నాం. నార్త్ టర్మినల్ బిల్డింగ్ నుండి. నార్త్ టర్మినల్ బిల్డింగ్లో ఉన్న గేట్ నెంబర్ 4 నుంచి ప్లాట్ఫామ్ నెంబర్ 1కి వచ్చాము. 1లో ఓ పిల్లర్ కన్స్ట్రక్ట్ చేశారు చూడవచ్చు కదా. ప్లాట్ఫామ్ నెంబర్ 1లో ఇటు గేట్ నెంబర్ 4ది ఓ పిల్లర్, ఇటు ఫౌండేషన్ బోల్ట్స్ చూసాం కదా, పిల్లర్కి సంబంధించిన ఫౌండేషన్ బోల్ట్స్. ఇక్కడ కూడా ఓ ఎక్స్కవేషన్ వర్క్ నడుస్తుంది. ఇక్కడ పైన చిప్పింగ్ చేశారు. ఇంకా ఎక్స్కవేషన్ వర్క్ ఉంది. ముందుకు వెళ్దాం ఇంకా మనం. ఏదైతే ప్యాసింజర్స్ రూఫ్ టాప్ ఉంది కదా కాంక్రీట్ది, దీన్ని కూడా డిమాలిష్ చేస్తారు అప్కమింగ్ డేస్లో. ఈ రూఫ్ టాప్ని కూడా డిమాలిష్ చేస్తారు అప్కమింగ్ డేస్లో. అటు ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ వైపు వెళ్తున్నాం. ఇది వచ్చేసి గేట్ నెంబర్ 5. ఈ గేట్ నెంబర్ 5 నుండి ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఉంది. ఈ గేట్ నెంబర్ 5 వచ్చేసి అటు డీప్ ఎక్స్కవేషన్ వర్క్ నడుస్తుందిగా, దాని పక్కన షెడ్ వర్క్ ఉందిగా, దాని వెనకలికించే దారి ఉంది గేట్ నెంబర్ 5కి. ప్లాట్ఫామ్ నెంబర్ 1లో అటు ఎక్స్కవేషన్ వర్క్ చూడొచ్చు కింద. అటు వెళ్తాం మనం. ప్లాట్ఫామ్ నెంబర్ 2 and 3 రైట్ సైడ్లో కనిపిస్తుంది. ప్లాట్ఫామ్ నెంబర్ 4 and 5 లాంగ్లో చూడొచ్చు స్కైవే కాన్కోర్కి సంబంధించిన వర్క్ నడుస్తుంది చూడొచ్చు. అటు లాంగ్లో కనిపిస్తుంది. ఇదంతా నార్త్ టర్మినల్ బిల్డింగ్. ఇదంతా అండర్ కన్స్ట్రక్షన్ ఉంది. ఇది వచ్చేసి స్కైవే కాన్కోర్. ఇదంతా ఇది వచ్చేసి ప్లాట్ఫామ్ నెంబర్ 4 and 5 పక్క 6 and 7. ఇది వచ్చేసి స్కైవే కాన్కోర్. ఇదంతా కొత్తగా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు చూడొచ్చు. మొత్తం స్టీల్ ఫ్రేమ్స్తో ఉంటుంది మొత్తం ఈ స్కైవే కాన్కోర్ అనేది. ఈ స్కైవే కాన్కోర్ స్పెషాలిటీ ఏంటంటే ఈ స్కైవే కాన్కోర్ పైన హోటల్స్, ఇంకా రెస్ట్ రూమ్స్, ఇంకా చాలా వేరే గేమింగ్ జోన్స్ అవి ప్రొవైడ్ చేస్తారంట కొత్తగా. ఆల్రెడీ తిరుపతిలో కూడా ఇలాంటివే స్కైవే కాన్కోర్స్ 2 కన్స్ట్రక్ట్ చేశారు అప్పట్లో. ఇది వచ్చేసి సౌత్ టర్మినల్ బిల్డింగ్. క్రెయిన్ మల్లుతుంది చూడొచ్చు. ఇంకా స్కైవే కాన్కోర్కి సంబంధించిన అప్డేట్ చూసుకుంటే, గ్రౌండ్ కింద ట్రైన్స్ వెళ్ళడానికి కింద దారింది. పైన ఓ స్లాబ్ వేశారు కదా, అది అప్పట్లో టీన్ వర్క్ నడిచింది. ఆ స్లాబ్ వర్క్ కంప్లీట్ అయిపోయింది. పైన ఇంకో ఫస్ట్ స్టోరీ అంటే దీన్ని డబల్ స్టోరీ కన్స్ట్రక్ట్ చేస్తారంట. ఫస్ట్ స్టోరీ అంటే ఫస్ట్ ఫ్లోర్. ఆ ఫస్ట్ ఫ్లోర్ దాని గురించి సంబంధించి ఇటు స్టీల్ ఫ్రేమింగ్ వర్క్ నడుస్తుంది చూడొచ్చు. లాంగ్ వర్క్ నడుస్తుంది. ట్రస్ బీమ్ని దాంట్లో ఇన్స్టాల్ చేస్తున్నారు బోల్టింగ్ చేయడానికి. ముందుకు వెళ్దాం మనం. ఇది వచ్చేసి ప్లాట్ఫామ్ నెంబర్ 4 and 5. ఏదైతే కాంక్రీట్ రూఫ్ టాప్ కనిపిస్తుందో ప్యాసింజర్స్ వెయిటింగ్ రూఫ్ టాప్, దీన్ని కూడా డిమాలిష్ చేస్తారు అప్కమింగ్ డేస్లో. ఇటు చూడొచ్చు ప్లాట్ఫామ్ నెంబర్ 8 and 7 పైన ఈ ప్యాసింజర్స్ రద్దీ చూడొచ్చు. ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ని కూడా అప్కమింగ్ డేస్లో డిమాలిష్ చేస్తారు. ఇదంతా డిమాలిష్ చేస్తారు, కనుమరుగైపోతుంది. ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కూడా కొత్తగా కన్స్ట్రక్ట్ చేస్తారు. ఇదంతా వెస్ట్ సైడ్ ఉన్న ఫుట్ ఓవర్ బ్రిడ్జ్. ఇదంతా
4, 5 ఇంకా 6, 7కి సంబంధించిన స్టియర్ కేస్ ఓ పక్క మూసేశారు. చూడొచ్చు స్టియర్ కేస్ ఈజ్ క్లోజ్డ్, వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అని. అటు లాంగ్లో చూడొచ్చు ప్లాట్ఫామ్ నెంబర్ 8 and 9 పైన కూడా ఫుట్ఓవర్ బ్రిడ్జ్కి వచ్చే దారి ఇలా మూసేశారు. ఇక్కడ వర్క్ నడుస్తుంది జనాల వెనకాల. థియేటర్కి సంబంధించిన వర్క్ ఇది కంప్లీట్ అయింది. ఈ రూఫ్ షెడ్ని మొత్తం తీసేస్తారు అనమాట. ఈ పక్క మొత్తం ఇదంతా రూఫ్ షెడ్ని తీసేస్తారు. ప్లాట్ఫామ్ పైన ట్రక్కు, మినీ ట్రక్కు, ఇటు చూడొచ్చు ప్లాట్ఫామ్ నెంబర్ 7 నుండి ట్రక్ అనేది వెళ్తుంది. పైన కనిపిస్తుంది స్కైవే కాన్కోర్ మొత్తం లేటెస్ట్ వర్క్ అనమాట. ఇక్కడ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఈ స్కైవే కాన్కోర్లో ఏదైతే ఓపెన్ స్పేస్ కనిపిస్తుందో ఇటు ప్లాట్ఫామ్ నెంబర్ 6 and 7లో, ఇది వచ్చేసి 6 and 7 అవతల పిల్లర్స్ కనిపిస్తున్నాయి కదా సెంటర్లో, అది వచ్చేసి 8 and 9. అవతల వచ్చేసి ప్లాట్ఫామ్ నెంబర్ 10. ఇక్కడ అవతల వచ్చేసి ప్లాట్ఫామ్ నెంబర్ 10కి సంబంధించిన పిల్లర్స్. ఇక్కడ మధ్యలో కూడా వర్క్ నడుస్తుంది. ఎందుకంటే ఇటు ఈ క్రెయిన్ ఉందిగా, క్రెయిన్ వల్ల ఈ వర్క్ అనేది పెండింగ్ ఉంది. ఒకసారి ఈ వర్క్ అయిపోయిన తర్వాత ఇక్కడ మధ్యలో కూడా ఇన్స్టాల్ చేస్తారు ఈ ట్రస్ బీమ్స్ ఇంకా గ్యాల్వనైజ్ షీట్ ప్లేట్ వర్క్ చూడవచ్చు అప్కమింగ్ డేస్లో. ప్రీవియస్ మంత్లో ఈ కింద స్కైవే కాన్కోర్కి సంబంధించిన వర్క్ కంప్లీట్ అయింది. ఇటు పైన అంతా కొత్త వర్క్, ఇదంతా పిల్లర్స్ కనిపిస్తున్నాయి, బీమ్స్ ఇంకా పిల్లర్స్ కనిపిస్తున్నాయి. ఇదంతా కొత్త వర్క్ అనమాట. ఇంకా దీనిపైన ఇంకో స్లాబ్ వేసిన తర్వాత ఇంకో పిల్లర్స్ అరేంజ్ చేస్తారు. ఇంకో రోడ్లో పిల్లర్స్ అరేంజ్ చేస్తారు. ఇక్కడ ఇది టోటల్ 2 story స్కైవే కాన్కోర్ ఇదంతా. ప్రీవియస్ మంత్స్లో ఈ స్కైవే కాన్కోర్లో మొత్తం కాంక్రీటింగ్ వర్క్ నడిచింది. ఈ షీట్ని పరిచి కాంక్రీటింగ్ చేశారు ఈ స్కైవే కాన్కోర్లో. ఈ స్కైవే కాన్కోర్లో ఇంకో అప్డేట్ ఏంటంటే ఇక్కడ బ్రిక్ వర్క్ చూడొచ్చు. లిఫ్ట్కి సంబంధించిన బ్రిక్ వర్క్ స్టార్ట్ అయింది. చూడొచ్చు బ్రిక్ వర్క్ నడుస్తుంది. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ బ్రిక్తోని గోడ కడుతున్నారు. ఇక్కడ ఆల్రెడీ కంప్లీట్ అయింది. నా పక్కన ఈ లిఫ్ట్కి సంబంధించిన బ్రిక్ వర్క్ నడుస్తుంది ప్రజెంట్ ఇప్పుడు. ఇది వచ్చేసి లేటెస్ట్ అప్డేట్ డిసెంబర్లో. అటు లాంగ్లో పాత ఫుట్ఓవర్ బ్రిడ్జ్ కనిపిస్తుందిగా, అది వచ్చేసి వెస్ట్ వైపు ఉంటుంది. స్కైవే కాన్కోర్ దాటిన తర్వాత ఈడో కొత్త ఫుట్ఓవర్ బ్రిడ్జ్ని కన్స్ట్రక్ట్ చేశారు. ఇది వచ్చేసి ఈస్ట్ వైపు ఉంటుంది. అవతల ఇంకో ఫుట్ఓవర్ బ్రిడ్జ్ ఉంటుంది, దాన్ని కూడా చేయడానికి పబ్లిక్ యూజ్ చేసుకోవడానికి వదిలేశారు. ఇటు ఈ ప్లాట్ఫామ్ నెంబర్ 6 and 7 పైకి ఈ ఫుట్ఓవర్ బ్రిడ్జ్కి సంబంధించిన వ్యూ చూడవచ్చు. ఇక్కడ అవతల కనిపిస్తుంది
మల్టీ లెవెల్ పార్కింగ్ నార్త్ టర్మినల్ బిల్డింగ్లో. ఇటు వచ్చేసి ఇది సౌత్ టర్మినల్ బిల్డింగ్. ఇది ఇటు స్కైవే కాన్కోర్కి సంబంధించిన ఫస్ట్ స్టోరీ పిల్లర్స్ ఇంకా బీమ్స్ చూడొచ్చు. ఇదంతా న్యూ వర్క్. ఇదంతా కింద కనిపిస్తుంది గ్రౌండ్ ఫ్లోర్ ఫ్రేమ్ వర్క్. దాంట్లో మొత్తం కాంక్రీటింగ్ వర్క్ నడిచింది. ఆ టీన్స్ కనిపిస్తున్నాయి కదా, ఆ టీన్స్ ఏరియాలో మొత్తం కాంక్రీటింగ్ వర్క్ అంటే స్లాబ్ వేశారనమాట. దానిపైన కొత్తగా కన్స్ట్రక్ట్ చేసిన ఫుట్ఓవర్ బ్రిడ్జ్ మనం ప్రీవియస్ వీడియోలో కూడా చూసాం. రైట్ సైడ్లోనేమో స్టేర్ కేస్ ఇచ్చాడు, లెఫ్ట్ సైడ్లోనేమో ఎక్స్కలేటర్కి సంబంధించిన ప్రొవిజన్ ఇచ్చాడు. అక్కడ ఈ పక్క కనిపిస్తుంది మొత్తం సౌత్ టర్మినల్. మనం బయటికి వెళ్ళి కూడా చూద్దాం. సౌత్ టర్మినల్కి సంబంధించిన చాలా అప్డేట్ ఉంది అక్కడ. ఇది వచ్చేసి స్కైవే కాన్కోర్కి సంబంధించిన వర్క్ చూడొచ్చు. ఇక్కడ ఫస్ట్ స్టోరీ బిల్డ్కి సంబంధించిన స్టీల్ ఫ్రేమ్ వర్కింగ్ నడుస్తుంది. ఇక్కడ సెకండ్ స్టోరీకి కూడా సంబంధించిన అప్డేట్ చూడొచ్చు. అటు లిఫ్ట్ కాలమ్స్ ఉన్నాయి కదా, దాన్ని కూడా రైజ్ చేసేసారు అప్ టు సెకండ్ స్టోరీ వరకు. ఇదిగాక ఇంకో స్టోరీ ఫ్లోర్ వేస్తారు దానిపైన, అంటే G+2 లెక్క మన భాషలో చూసుకుంటే. ఈ గ్రౌండ్ ఫ్లోర్లో మొత్తం ట్రైన్స్ వెళ్తాయి, ఫస్ట్ ఫ్లోర్లో మొత్తం షాపింగ్ మాల్స్ ఇంకా వేరే ఆప్షన్స్ ఉంటాయి మనకి. ప్రీవియస్ వీడియోలోనే చూపించా దీనికి ఈ కొత్త ఫుట్ఓవర్ బ్రిడ్జ్కి రిలేటెడ్ వీడియో. అటు లాంగ్లో చూడొచ్చు. ప్లాట్ఫామ్ నెంబర్ 2 and 3, 4 and 5. నేను వచ్చేసి 6 and 7 అవతల కనిపిస్తుంది. 8, 9 లాస్ట్లో వచ్చేసి ప్లాట్ఫామ్ నెంబర్ 10 ఉంటుంది. అవతల కనిపిస్తుంది నార్త్ టర్మినల్కి సంబంధించిన మల్టీ లెవెల్ పార్కింగ్. ఇది వచ్చేసి ప్లాట్ఫామ్ నెంబర్ 4 and 5కి సంబంధించిన స్టియర్ కేస్ అండ్ ఎక్స్కలేటర్. అవతల కనిపిస్తుంది స్కైవే కాన్కోర్. ఇది వచ్చేసి సౌత్ టర్మినల్ బిల్డింగ్. సౌత్ టర్మినల్ బిల్డింగ్లో ఓ చిన్న పార్ట్, ఓల్డ్ పార్ట్ ఉండే, దాన్ని కొత్త పార్ట్లో కలిపేశారు. ఆ చుట్టూ సరౌండింగ్ మొత్తం కొత్త పార్ట్ అదంతా. అంటూ లాంగ్లో స్కైవే కాన్కోర్కి సంబంధించిన అప్డేట్ చూడొచ్చు. ఇదంతా కొత్త వర్క్ అనమాట. డిసెంబర్లో మన ప్రీవియస్ వీడియోతో కంపేర్ చేసుకుంటే ఇక్కడ మొత్తం ఫుట్ఓవర్ బ్రిడ్జ్ పైన లిఫ్ట్ వర్క్ నడుస్తుండే. ఇప్పుడు ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది, కానీ ఓపెన్ చేయలేదు. దీన్ని త్వరలో ఓపెన్ చేస్తారని కోరుతున్నాం. వర్క్స్ నడుస్తున్నాయి ఇక్కడ, స్కాఫోల్డింగ్ వర్క్ నడుస్తుంది. ఇది వచ్చేసి ఎగ్జిట్ దగ్గరకు వచ్చేసాం మనం. ప్లాట్ఫామ్ నెంబర్ 10 దగ్గర ఉన్న ఫుట్ఓవర్ బ్రిడ్జ్ ఎగ్జిట్ దగ్గరికి. ఇక్కడ ఓ అప్డేట్ ఉంది. ఏంటంటే ఇది గ్రిల్స్ కనిపిస్తున్నాయి కదా, అవతల కొంచెం ప్లేస్ ఉంది కదా, ఏదైతే ఈ గ్రిల్ కనిపిస్తుందో ఈ గ్రిల్ ఉంది కదా, ఈ ఫుట్ఓవర్ బ్రిడ్జ్ ఉంది కదా, ఈ ఫుట్ఓవర్ బ్రిడ్జ్ని ఇటు ప్లాట్ఫామ్ నెంబర్ 10 పైన నుండి అటు స్కైవే కాన్కోర్కి వెళ్ళే దారి ఇది కొత్తగా కన్స్ట్రక్ట్ చేస్తారు అప్కమింగ్ డేస్లో. ఇదంతా కొత్త అప్డేట్ అనమాట. ఇంకా వర్క్ స్టార్ట్ కాలే, దాని రిలేటెడే ఈ ప్లాట్ఫామ్ నెంబర్ 1 నుండి ఇటు గేట్ నెంబర్ 8కి కనెక్ట్ చేసే ఫుట్ఓవర్ బ్రిడ్జ్. దీన్ని కూడా రిమూవ్ చేస్తారు అప్కమింగ్ డేస్లో. ఇటు చూడొచ్చు మనం గేట్ నెంబర్ 8 నుండి బయటకు వచ్చాం. ప్లాట్ఫామ్ నెంబర్ 10 నుండి గేట్ నెంబర్ 8కి వచ్చాం. ఇక్కడ ఓ కొత్త అప్డేట్ ఉంది, దగ్గరికి వెళ్ళి చూద్దాం. అటు గేట్ నెంబర్ 8 నుండి మనం బయటకు వచ్చాం. ఇది వచ్చేసి సౌత్ టర్మినల్ బిల్డింగ్. ఇది అంతా కొత్తగా కన్స్ట్రక్ట్ చేశారు దీన్ని ప్రీవియస్ మంత్స్లో. దీంట్లో లేటెస్ట్ అప్డేట్ ఉంది. సౌత్ టర్మినల్ బిల్డింగ్లో ఇటు గేట్ నెంబర్ 8 దిక్కు ఇక్కడ ఓపెన్ స్పేస్ రూఫ్ టాప్ ఏరియాని ప్రొవైడ్ చేశారు. ఈ ఓపెన్ స్పేస్ రూఫ్ టాప్ ఏరియాలో కూడా ఈ షెడ్ వర్క్ అనేది పెండింగ్లో ఉంది. ఇక్కడ ట్రసెస్ మధ్యలో చిన్న చిన్న స్టీల్ వర్క్స్ ఉన్నాయి, అవన్నీ కంప్లీట్ చేసుకున్నారు.
దీనిలో వర్క్స్ అంతా కంప్లీట్ చేశారు. అక్కడ కింది పార్ట్కి వెళ్దాం మనకి దగ్గరలో. ఇటు లెఫ్ట్ సైడ్ ఓ దారి కనిపిస్తుంది, అది వచ్చేసి గేట్ నెంబర్ 6 దగ్గరికి వెళ్తుంది. ఇక్కడ ఈ వర్క్ అనేది కంప్లీట్ అయింది. ఇటు దీన్ని చూస్తుంటే ఎంట్రీ అండ్ ఎగ్జిట్ లాగా కొడుతుంది. ఇది వచ్చేసి ఎంట్రీ ఏరియా ఉండొచ్చు. ఈ పక్కన కనిపిస్తుందిగా ఇది వచ్చేసి ఎగ్జిట్ ఏరియా ఉండొచ్చు నాకు తెలిసి. నేను అనుకుంటున్నా ఇట్లా, ఎందుకంటే ఇక్కడ పికప్ పాయింట్ డ్రాప్ పాయింట్ ఉంటుంది వాళ్ళ కోసం. ఇది ఎంట్రీ, ఇది ఎగ్జిట్ అని నేను అనుకుంటున్నా. మన స్టేషన్ ఎంట్రన్స్లో కూడా అప్డేట్ ఉంది, తర్వాత లాస్ట్లో కవర్ చేద్దాం. అది ఇక్కడ ఎంట్రీ అండ్ ఎగ్జిట్లో కూడా ఓ స్పెషల్ అప్డేట్ ఉంది, అది లాస్ట్లో కవర్ చేద్దాం. ఇది వచ్చేసి పికప్ అండ్ డ్రాప్ ఏరియా. ఇది వచ్చేసి కొత్తగా గ్లాస్ ఫ్రేమింగ్ వర్క్ నడుస్తుంది ఇక్కడ ఎంట్రీ అండ్ ఎగ్జిట్లో. ఈ గ్లాస్ వర్క్ ఎప్పుడో ప్రీవియస్ మంత్స్లోనే కంప్లీట్ అయింది. ఇది ఏదైతే గ్లాస్ వర్క్ చూస్తున్నారో ఇదంతా ప్రీవియస్ మంత్స్లోనే కంప్లీట్ అయింది. ఇదంతా పాత అప్డేట్. ఇదంతా సౌత్ టర్మినల్ దిక్కు కోసం కొత్త కన్స్ట్రక్షన్ వర్క్ నడుస్తుంది ఇక్కడ, ఫుట్పాత్ వే కోసం. ఇక్కడ గ్రానైట్ రాల్ కనిపిస్తుంది కదా, ఆ గ్రానైట్ రాల్ అని పేరుస్తారు. దాంట్లో మనుషులు నడవడానికి ఆ ఫుట్పాత్ వే అనేది యూజ్ చేస్తారు. ఫుట్పాత్కి సంబంధించిన వర్క్ నడుస్తుంది ఇదంతా. ఇక్కడ ఈ వర్క్ అనేది మొత్తం ఈ పాతదే, కానీ ఇక్కడ షెడ్ ఉండే కనిపించలే అప్పట్లో మనకు. ఇక్కడ ఓ దర్గా ఉంది, ఈ దర్గా పక్కనే ఓ టెంపుల్ ఉంది. దీన్ని కూడా తర్వాత డెవలప్ చేస్తారో చేయరో చూడాలి. ఆఫ్టర్ కన్స్ట్రక్షన్ చూడవచ్చు. అటు క్రేన్ వచ్చేసి ఎక్స్కలేటర్ని లిఫ్ట్ చేస్తుంది. ఈ ఎక్స్కలేటర్ని అక్కడ ప్లేస్ చేస్తున్నారు సైడ్లో. మనం ముందుకు వెళ్ళిపోదాం. ఇటు ప్లాట్ఫామ్ నెంబర్ 6 దిక్కొచ్చాం. 6కి వెళ్ళే దారిలో ఉన్నాం మనం. ఇటు అప్పట్లో గేట్ నెంబర్ 7 ఉండే. ఇక్కడ అప్డేట్ ఏంటంటే ఈ మన ప్రీవియస్ వీడియోతో కంపేర్ చేసుకుంటే ఈ గ్లాస్ వర్క్ అంతా కొత్తది. ఈ ఎలివేషన్ గ్లాస్ వర్క్ అంతా కొత్త వర్క్ అన్నమాట ఈ డిసెంబర్ అప్డేట్లో. ఇక్కడ ఈ టెంపుల్ ఉంది కదా, ఈ టెంపుల్ పక్కనే గేట్ నెంబర్ 7 ఉండే అప్పట్లో. ఇదంతా కొత్త వర్క్ అనమాట. ఇదంతా గ్లాసెస్ని ఇన్స్టాల్ చేశారు ఎలివేషన్ పార్ట్లో. ఇంకా గేట్ నెంబర్ 6 దిక్కు వెళ్దాం. ఇక్కడ టెంపుల్ పక్కన టర్నింగ్ ఉంది కదా, ఇదంతా లేటెస్ట్ వర్క్ చూడవచ్చు. ఇక్కడ గ్లాసెస్ని ఇన్స్టాల్ చేస్తారు. ఆల్రెడీ ఈ పక్క కూడా గ్లాసెస్ని ఇన్స్టాల్ చేశారు. కింద పైన పక్క పెండింగ్లో ఉంది. ఈ వర్క్ కూడా త్వరలో కంప్లీట్ చేస్తారు అనుకుంటా. ఇంకా ఇప్పటిదాకా గ్లాస్ వర్క్ చేసాం కదా, ఇది అది ఇక్కడ నుండి ఈ బిల్డింగ్ ఇక్కడ వరకే ఎండింగ్. ఇది దీనిపైన ఇంకా రూఫ్ టాప్ వర్క్ పెండింగ్లో ఉంది. లాంగ్లో చూడొచ్చు వర్క్స్ నడుస్తున్నాయి ఇక్కడ. పక్కలో స్కైవే కాన్కోర్కి సంబంధించిన వర్క్ నడుస్తుంది అక్కడ. ఇటు చూడవచ్చు టవర్ క్రేన్ ఇది. అటు స్కైవే కాన్కోర్కి సంబంధించిన వర్క్ అదంతా ఇక్కడికి క్లియర్గా చూడవచ్చు. స్కైవే కాన్కోర్కి సంబంధించిన వర్క్ ఇటు ప్లాట్ఫామ్ నెంబర్ 10 దిక్కున్న సౌత్ టర్మినల్ బిల్డింగ్ దిక్కు నడుస్తుంది. ఇది వచ్చేసి ప్లాట్ఫామ్ నెంబర్ 6. ఇక్కడ బోర్డు చూడవచ్చు.
ఎనర్జీ కన్జర్వేషన్ వీక్ 6th 12th 2025 నుండి 13/12/2025 వరకు ప్రోగ్రాం అనేది చెప్తారంట. ఇక్కడ విద్యుత్ పొదుపు దినోత్సవం అంట. అటు లాంగ్లో చూడొచ్చు వర్క్స్ చేస్తున్నారు ఇక్కడ బిల్డింగ్ కార్నర్లో. ఇటు గేట్ నెంబర్ 6 నుండి అటు మనం టర్మినల్ 2 బిల్డింగ్ స్టార్టింగ్ పాయింట్కి వెళ్తున్నాం, ఎందుకంటే అక్కడ అప్డేట్ ఉంది. ఇటు సౌత్ టర్మినల్ నుండి ఎగ్జిట్ అవుతున్నాం, ఇక్కడ అప్డేట్ ఉందని చెప్పాను కదా, ముందుకెళ్ళి చెప్తా. ఇది వచ్చేసి షాకింగ్ అప్డేట్ అనమాట. ఏంటంటే ఇక్కడ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాయింట్లో టోల్ గేట్ అనేది ఏర్పాటు చేశారు. ఇక్కడ చెక్ పోస్ట్ ఉంటుంది. ఇక్కడ కొత్తగా వ్యాన్ వెనకాల చూడవచ్చు, వ్యాన్ అవతల చూడవచ్చు, కొత్త చెక్ పోస్ట్ అది. కొత్త ఫాస్ట్ ట్రాక్ కూడా యూజ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు వాళ్ళు. ఇది వచ్చేసి ఓ షాకింగ్ అప్డేట్ అనమాట. ఇది టోల్ ట్యాక్స్ కలెక్ట్ చేస్తారు ఇక్కడ ఎంట్రీ అండ్ ఎగ్జిట్లో టర్మినల్ 2 వైపు. అప్కమింగ్ డేస్లో అంటే త్వరలోనే సూన్ ఎవరైతే ట్యాక్సీ వాళ్ళు ఇంకా ప్రైవేట్ వెహికల్స్ వాళ్ళు ఉంటారుగా, వాళ్ళు టోల్ కట్టాల్సిందే లోపలికి వచ్చే ముందు ఇక్కడ ఎంట్రీ అండ్ ఎగ్జిట్లో. ఇంకా ముందు ఇంకో అప్డేట్ ఉంది, అది వచ్చేసి ఎవరైతే స్టేషన్లో వాకింగ్ చేసుకుంటూ వెళ్తారో వాళ్ళ కోసం అప్డేట్ అది. చూడొచ్చు ఫాస్టాగ్కి సంబంధించిన ఇది ఎంట్రీ లైన్ అని చూడొచ్చు, కనిపిస్తలేదు. ఇక్కడ చెక్ పోస్ట్ లాగా ఏర్పాటు చేస్తారు చూడొచ్చు. గేట్ అనేది క్లోజ్ అవుతుంది కమింగ్ డేస్. ఎంట్రీ అయిన తర్వాత అక్కడ దిగిన తర్వాత వచ్చేటప్పుడు అప్ టు 15 minutes ఫ్రీ అంట. దాని తర్వాత ట్యాక్సెస్ పడతాయంట ఫాస్టాగ్ కోసం. ఇక్కడ బోయిగూడ జంక్షన్కి వచ్చాము, ఇక్కడ అప్డేట్ ఉంది. ఇక్కడ అప్డేట్ ఏంటంటే ముందు ఇక్కడ ఓ అమ్మో టెంపుల్ ఉంది కదా లెఫ్ట్ సైడ్లో, అక్కడ పక్కన